హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో గ్రూప్ 3 సంబంధించినటువంటి కట్ ఆఫ్ గురించి తెలుసుకుందామండి. కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది. వివిధ వ్యక్తులు పాల్గొన్నటువంటి పోల్‌లో అంశాలు అండ్ అదేవిధంగా గ్రూప్ 3 జోనల్ పోస్టులు అండ్ స్టేట్ పోస్టులు అండ్ గ్రూప్ 3 టోటల్ పోస్టులు ఎన్ని, గ్రూప్ 3 పేపర్స్ ఏ విధంగా వచ్చినాయి, గ్రూప్ 3 కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది, కీ తర్వాత అభ్యర్థుల యొక్క కట్ ఆఫ్ ఏ విధంగా పోతుందనేసి మనకు ఇక్కడ ఎస్టిమేట్ చేయడం జరిగిందండి. ఇక్కడ గనుక చూసుకున్నట్లయితే మనకు పోల్‌లో పాల్గొన్న సంఖ్య గనుక చూసుకున్నట్లయితే దాదాపు 1000 మెంబర్స్ పాల్గొన్నారండి. కీ తర్వాత మనకు గ్రూప్ 3 కట్ ఆఫ్ మార్క్స్ గనుక చూసుకున్నట్లయితే ఓపెన్ కట్ ఆఫ్ మనకు దాదాపుగా 300 నుంచి 320 మెంబర్స్ ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఓసీ కేటగిరీలో గనుక చూసుకున్నట్లయితే 280 నుంచి 300 మార్క్స్ కట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి సో అభ్యర్థులకు 240 మార్క్స్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే బీసీఏ క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్లయితే 250 మార్క్స్ వరకు కట్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ బీసీబీ వరకు చూసుకున్నట్లయితే 270, అంటే బీసీబీ అండ్ ఇక్కడ చూడండి సార్ బీసీడీ. ఇక్కడ వీళ్ళు ఈ రెండు కేటగిరీ కూడా ఈక్వల్ టు మనకు ఓపెన్ కేటగిరీ లాగే ఉంటుందన్నమాట. దాదాపు మనకు 10-20 మార్కులు కూడా అంత ఉండవు. 5-10 మార్కులు డిఫరెంట్‌తోనే ఉంటుంది కాబట్టి ఇంత ఉండే అవకాశం ఉంటుంది. ఓకేనా. బీసీబీలో 270 మార్క్స్ అండ్ బీసీడీలో 280 మార్క్స్ ఉంటుంది అండ్ బీసీసీలో 260 మార్క్స్ ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే బీసీఈ కనుక చూసుకున్నట్లయితే 240 నుంచి 250 వరకు కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్సీ కేటగిరీలు కనుక చూసుకున్నట్లయితే 250 నుంచి 260 మధ్య కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్టీ కేటగిరీలు కనుక చూసుకున్నట్లయితే 240 నుంచి 250 మార్క్స్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. స్పోర్ట్స్ కనుక చూసుకున్నట్లయితే 220 నుంచి 300 మార్క్స్, అంటే 220 నుంచి 230 వరకు కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కనుక చూసుకున్నట్లయితే 210 నుంచి 220 వరకు కట్ అయ్యే అవకాశం ఉంటుంది. పీహెచ్ క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్లయితే 220 మార్క్స్ వరకు కట్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఈ డేటా ఏంటిదంటే పోల్లో పాల్గొన్నటువంటి అభ్యర్థుల యొక్క డేటా. ఎంతమంది అభ్యర్థులు పాల్గొన్నారంటే 1000 మెంబర్స్ పాల్గొన్నారు. ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు వివిధ అభ్యర్థులు పాల్గొన్న సంఖ్యలు, వాళ్ళ యొక్క మార్క్స్ గురించి ఇవ్వడం జరిగింది. ఇవి దీనికి సంబంధించినటువంటి డేటా. నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ 2 గ్రూప్ 3 కట్ ఆఫ్. గ్రూప్ 3 కట్ ఆఫ్‌లో ఓఎంఆర్ ఇవ్వకుండా యూపీఎస్సీ అండ్ ఎస్ఎస్సీ మాదిరిగా జనరల్ లిస్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అనేసి మనకు రీసెంట్‌గానే బుర్రా వెంకటేశ్వరం గారు ఏదైతే టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా ఉన్నారో ఆయన ఇంటర్వ్యూలో ఇవ్వడం జరిగింది. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ మాదిరిగా ఉంటుందనేసి చెప్పడం జరిగింది కదా. ఇది కూడా మనకు ఓఎంఆర్ ఇవ్వకుండానే ఇస్తారా అనేసి కొంచెం అభ్యర్థుల్లో ఆందోళనకరంగా ఉన్నది. మనకు ఎస్ఎస్సీ అండ్ యూపీఎస్సీలో కూడా ఇట్లాగే ఇస్తున్నారు. ఓఎంఆర్ ఇవ్వకుండా డైరెక్ట్ 1:3 అండ్ 1:2 సంఖ్యలో పిలుస్తున్నారు. బహుశా అట్లా ఇస్తారేమో అనేసి ఉన్నది. కాకపోతే ఓఎంఆర్ ఇస్తేనే మంచిది ఉండి ఎవరికి ఎంత మార్క్స్ వచ్చాయనేది కొంచెం ఇంకా మనకు క్లారిఫికేషన్ తెలుస్తుంది. నెక్స్ట్ చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి. మనకు ఇప్పటి వరకు అయితే చట్టబద్ధత అనేది జాబ్ క్యాలెండర్కి లేదు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు దీనిపైన దృష్టి పెట్టి మనకు అభ్యర్థులకు జాబ్ క్యాలెండర్ చట్టబద్ధత కల్పించాలనేసి కోరుతున్నాము. అదేవిధంగా పదవీ విరమణ వయసు పెంపు. రీసెంట్‌గా మనకు పదవీ విరమణ వయసు పెంపుతున్నారనేసి చాలా వార్తాపత్రికల్లో వస్తున్నాయి. అయితే గతంలో కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు మనకు 3 ఇయర్స్ పెంచారండి. అభ్యర్థులు అప్పటికే చాలా కోల్పోయారు జాబ్స్‌ని. ఇప్పుడు కూడా వచ్చి ఒక 4 ఇయర్స్ పెంచుతాము అంటున్నారు. దీనివల్ల అభ్యర్థులకు తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఒకసారి మీరు ఎవరైతే పెద్దలు ఉన్నారో దీని గురించి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకో విషయం ఏంటిదంటే స్థానిక సంస్థల ఎలక్షన్లు. ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు అనేసి మనకు వీళ్ళ టర్మ్స్ వచ్చేసి ఫిబ్రవరిలో అండ్ మార్చ్‌లో అయిపోతుంది అనుకుంటా బహుశా. ఒకవేళ ఈ ఫిబ్రవరి అండ్ మార్చ్‌లో అయిపోయిన తర్వాత వీళ్ళకి స్థానిక సంస్థలు ఏర్పాటు చేసుకున్నట్లయితే అభ్యర్థుల యొక్క ఏజ్ ఉంటుంది కదా, ఆ ఏజ్‌లో కొంతమంది జాబ్‌లు కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ ఏజ్ రిలాక్సేషన్ అనేది పెంచాల్సి ఉంటుందనేసి అభ్యర్థులు కోరుతున్నారు. దీనిపైన కూడా మీరు దృష్టి పెట్టండి. లేకపోతే త్వరగానే
మీరు నోటిఫికేషన్ ఇవ్వండి సార్ అనేసి మేము కోరుతున్నామండి. సో, అభ్యర్థుల తరపున కోరుతున్నామండి. సో, నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ 3 పేపర్స్ గనుక చూసుకున్నట్లయితే పేపర్ 1 అనేది 80-90 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. పేపర్ 2లో 100-110, పేపర్ 3లో 100-110. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు 80, 100, 100, 100 వస్తే 280 ఉండే అవకాశం ఉంటుంది. 90, 110, 110 వచ్చినా కూడా 300 ఉంటుంది. అప్రాక్సిమేట్లీగా చూసుకున్నట్లయితే ఓపెన్ 280-300 మధ్య కట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ టోటల్ పోస్టులు అసలు ఎన్ని ఉన్నాయి గ్రూప్ 3లో? టోటల్ పోస్టులు మనకు 1388 పోస్టులు ఉన్నాయి. దాంట్లో 1363 ఫస్ట్ నోటిఫికేషన్ ఇస్తే 12 తర్వాత ఇంకా 13 కలిపారు. ఓకేనా అండి. సో, మొత్తం కలిపి ఇప్పుడు 1388 పోస్టులు ఉన్నాయి. స్టేట్ పోస్టులు గనుక చూసుకున్నట్లయితే 1045 స్టేట్ పోస్టులు గానున్నాయి. జోనల్ పోస్టులు గనుక చూసుకున్నట్లయితే 343 జోనల్ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా జనరల్ గనుక చూసుకున్నట్లయితే 519. సో, ఉమెన్స్ గనుక చూసుకున్నట్లయితే 514 పోస్టులు ఉండడం జరిగింది. సో, ఇది మనకు దేనికి సంబంధించిందంటే మనకు పోస్టుల వివరాలు. అదేవిధంగా ఇక్కడ స్టేట్ పోస్టులు ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి? ఇక్కడ టోటల్ స్టేట్ పోస్టులు అంటే మనకు 1045 ఉంటే ఓసీలో 325, ఈడబ్ల్యూఎస్లో 84, బీసీఏలో 96, బీసీబీలో 71, బీసీసీలో 26, బీసీడీలో 37, బీసీఈలో 25 అండ్ ఎస్సీలో 179, ఎస్టీలో 97 ఉన్నాయి. అదేవిధంగా స్పోర్ట్స్లో కనుక చూసుకున్నట్లయితే 6 పోస్టులు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కనుక చూసుకున్నట్లయితే టోటల్గా 37 పోస్టులు ఉండడం జరిగింది. సో, ఇది స్టేట్ పోస్టులు. సో, గతంలో మేము మా వీడియోలో చూడండి, మా ఛానల్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే మీరు స్టేట్ పోస్టులకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా చేయడం జరిగింది. సో, దాని గురించి మీరు ఒకసారి చూడండి. అండ్ జోనల్ పోస్టులు అండి ఫైనల్గా వచ్చేసరికి గ్రూప్ 3లో జోనల్ పోస్టులు మనకు జోన్ 1లో 28 పోస్టులు అండ్ జోన్ 2లో 37 పోస్టులు అండ్ జోన్ 3లో 48 పోస్టులు ఉన్నాయి. జోన్ 4లో 54 పోస్టులు అండ్ జోన్ 5లో 32 పోస్టులు అండ్ జోన్ 6లో 92 పోస్టులు, జోన్ 7లో 46 పోస్టులు ఉన్నాయి. సో, ఇవి జోనల్ పోస్టు. సో, అభ్యర్థులు మీరు కామెంట్లో మీరు టైప్ చేస్తే జోనల్ పోస్టుల వారీగా మీరు గ్రూప్ 3 కట్ ఆఫ్ చేయండి సార్ అంటే ఖచ్చితంగా మేము చేస్తామండి. సో, మీ అభ్యర్థుల యొక్క సూచనల మేరకే ఉంటుందన్నమాట. ఇక్కడ కట్ ఆఫ్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం కదా. సో, ఏదైతే ఓపెన్ కేటగిరీలో 300-320 ఉంటుందో సో, డెఫినెట్లీగానే ఇంతే ఉంటుందండి. సో, ఒకవేళ అటు ఇటు అయినా ఒక 10 మార్క్స్ పెరగొచ్చు, లేకపోతే తగ్గొచ్చు. సో, ఇది ఓవరాల్గా మనకు గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఇంకో విషయం ఏంటిదంటే మనకు గ్రూప్ 3కి సంబంధించినటువంటి అబ్జెక్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఈరోజు లాస్ట్ డేట్ అండి. మనకు ఇక్కడ వెబ్సైట్లో కనుక చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీ కనుక వెబ్సైట్లో వెళ్ళి చూసుకున్నట్లయితే ఇక్కడ క్యాండిడేట్స్ అబ్జెక్షన్ అని ప్రిలిమినరీ ఫార్మ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది టీఎస్పీఎస్సీ ఐడి అండ్ హాల్ టికెట్. అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినట్లయితే గెట్ డేటా అని కొట్టినట్లయితే మీ యొక్క అబ్జెక్షన్స్ అనేది ఆన్లో ఉంటుందన్నమాట. సో, ఈరోజు ఫైనల్ అండి. సో, ఎవరైతే అబ్జెక్షన్ ఇవ్వాలనుకుంటున్నారో ఈరోజు సాయంత్రం 5 మీరు అబ్జెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఇది దీనికి సంబంధించినటువంటి అబ్జెక్షన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.